హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 90. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. రామ్ చరణ్ పెద్ది సినిమాకు మొదటి రోజు కలెక్షన్ల మోత మోగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 135.36 crore గ్రాస్ వసూలు చేసినట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఓవర్సీస్ మిగతా భాషల కలెక్షన్లను కలుపుకుంటే 2 రోజుల్లోనే ఈ చిత్రం 150 కోట్ల మార్కును అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎమోషనల్ రైడ్గా సినిమా ఉందని, ఆడియన్స్ కూడా దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటూ మేకర్స్ తెలిపారు. ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి చూస్తే పెద్ది ఖచ్చితంగా ఈ వీకెండ్ వరకు మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పాన్ ఇండియాలోనే కాదు, యుఎస్ మార్కెట్లోనూ పెద్ది సంచలనం రేపుతోంది. అక్కడ ఇప్పటికే $1.90 మిలియన్ అందుకొని 2 మిలియన్ వైపు పరుగులు పెడుతోంది. నార్త్ అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో కూడా భారీ వసూలు రాబడుతోంది. దీంతో ఓవర్సీస్లో చరణ్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్ సాధించిన సినిమాగా పెద్ది రికార్డ్కెక్కింది. చూస్తుంటే లాంగ్ రన్లో పెద్ది మరిన్ని అద్భుతాలు చేసేలానే కనిపిస్తోంది. రంగస్థలం చూసినప్పటి నుంచి చరణ్ను అట్లా సైకిల్ పై చూడాలని చిరు అనుకుంటున్నారు. చరణ్ సైకిల్ తొక్కే షాట్ ఒక్కటైనా పెట్టాలని పెద్ది సెట్స్కు వచ్చిన చిరు బుచ్చితో కూడా చెప్పారు. దీంతో బుచ్చి చిరు కోరిక మేరకు పహల్మాన్ అవతార్లో గద పట్టుకొని చరణ్ సైకిల్ తొక్కుతున్న షాట్ ఒకటి పెట్టాడు. అయితే ఆ షాట్కు సంబంధించిన స్టిల్ చిరు రిక్వెస్ట్ చేసిన షాట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దేవర పెద్ది సినిమాలతో తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న జాన్వీ కపూర్ ఇక నుంచి తెలుగులో చేసే సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. గ్లామర్ డాల్లా ఉన్న పాత్రలే కాకుండా తన తల్లిలా స్ట్రాంగ్ అండ్ ఇంటెన్సివ్ క్యారెక్టర్స్ చేయాలని చెబుతున్నారు. ఫ్యూచర్లో అలాంటి స్టోరీలే పిక్ చేసుకోవాలని, తన తల్లిలా మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని ఆమెకు సూచిస్తున్నారు. పెద్ది మూవీ థియేటర్స్లో రీసౌండ్ చేస్తున్న వేళ ఈ మూవీ మేకర్స్ పై పైరసీ పిడుగు పడింది. పెద్ది మూవీ HD ప్రింట్ ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. దీంతో అలర్ట్ అయిన పెద్ది టీం ఆన్లైన్ నుంచి పెద్ది ప్రింట్ తొలగించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. రీసెంట్ సక్సెస్ ప్రెస్ మీట్లోనూ పెద్ది పైరసీ ప్రింట్ ఎవరూ చూడదని, థియేటర్లోనే పెద్దిని చూడాలని రిక్వెస్ట్ చేశారు మేకర్స్. డ్యాన్స్ షో డి ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ కొరియోగ్రాఫర్ డాన్సర్ పండు మాస్టర్ విశాఖపట్నంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. 2 కాళ్లకు సర్జరీ చేశారు డాక్టర్. హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన చివరి సినిమాకు మోక్షం కలగట్లేదు. జననాయగన్ ఈ నెల 19న థియేటర్లో విడుదల పక్కా అని రూమర్స్ అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కోలీవుడ్ మీడియా టాక్. ఇప్పటికే నాన్ థియేటికల్ డీల్స్ రద్దవగా తాజాగా థియేటికల్ అగ్రిమెంట్స్ కూడా రద్దు చేసుకొని డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్ తిరిగి చేయమని నిర్మాతకు హీరో విజయ్ దళపతి సూచించారట. రిలీజ్ డేట్ ఖరారైన తర్వాత సొంతంగా రిలీజ్ చేసుకోమని నిర్మాతకు సలహా కూడా ఇచ్చారట. ఇప్పుడు ఈ విషయం అంతటా చర్చనీయాంశంగా మారిపోయింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పెద్ది మూవీకి శివన్న క్రేజ్ ఇప్పుడు బిగ్గెస్ట్ ప్లేస్గా మారింది. శివన్న క్రేజ్ కారణంగా పెద్దికి కన్నడ నాట ఊహించని ఓపెనింగ్స్ వచ్చాయి. బుధవారం రాత్రి జరిగిన పెయిడ్ ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం కర్ణాటకలో ఏకంగా 3.09 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మొదటి రోజు ముగిసేసరికి కర్ణాటక వ్యాప్తంగా పెద్ది చిత్రం మొత్తం 5.75 కోట్ల గ్రాస్ వసూలు సాధించి సాలిడ్ ఓపెనింగ్స్ నమోదు చేసుకుంది. కన్నడ వెర్షన్ థియేటర్లో సుమారు 19% ఆక్యుపెన్సీతో ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతాం. అయితే ఈ వీకెండ్ అది మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఫిలిం అనలిస్టులు కోట్ చేస్తున్నారు. కన్నడ నాట ఇంకో విచిత్రం ఏంటంటే కన్నడ డబ్బింగ్ వెర్షన్తో పోలిస్తే అక్కడ ఒరిజినల్ తెలుగు వెర్షన్కే అత్యధిక ఆక్యుపెన్సీ అండ్ వసూలు కూడా లభించాయి. పెద్ది 6 కొట్టిన కుస్తీ పట్లతో ప్రత్యర్థిని ఎత్తి కింద పడేసిన బ్యాక్గ్రౌండ్లో అంతకు మించి AR రెహమాన్ తన మ్యూజిక్తో వాయించేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో అనిరుద్ తమన్ కన్నా రెహమాన్ తోప్ అనే కామెంట్ రెహమాన్ పెద్దితో పటాపంచలు చేశాడు. తన కొట్టుడితో పెద్దిని 10 ఎత్తుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు మాస్ BGMs కొట్టాలంటే రెహమానే కావాలనేలా చేసుకున్నాడు. రెహమాన్ తర్వాతే తమన్, అనిరుద్ అనేలా చేసుకున్నాడు.